ఇంతకు ముందు వీడియోలో శివకవిగానికి సంబంధించిన నాణ్యచూడు గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకున్నాం. అలాగే పాల్కురికి సోమనాథునికి సంబంధించి కొన్ని రచనల గురించి తెలుసుకున్నాం. అయితే ఈ వీడియోలో పాల్కురికి సోమనాథునికి సంబంధించిన మరికొన్ని రచనల గురించి, అలాగే శివకవియుగంలో ఉన్న ఇతర కవుల గురించి తెలుసుకుందాం. ఎవరైతే మొదటిసారిగా మన వీడియోని చూస్తున్నారో వారు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. అయితే పాల్కురికి సోమనాథుడు రాసిన సంస్కృత రచనల గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా? పాల్కురికి సోమనాథుడు రాసిన సంస్కృత రచనలు. అయితే పాల్కురికి సోమనాథుడు మొత్తం సంస్కృతంలో 5 రచనలు చేశాడు. ఒకటేమో సోమనాథ భాష్యము, తర్వాత రుద్ర భాష్యము, తర్వాత త్రివిధ లింగాష్టకము, వీటితో పాటుగా బసవోదారణము, తర్వాత పురుషభాష్టకం. ఓకేనా? మొత్తము పాల్కురికి సోమనాథుడు సంస్కృతంలో 5 రచనలు చేసినట్లు మనకు తెలుస్తుంది. ఇప్పుడు సోమనాథ భాష్యం గురించి చూద్దాం. అయితే సోమనాథ భాష్యం అనేది శివభక్తి ప్రబోధితమైనది. అంటే ఇది శివభక్తికి సంబంధించి మనకు ప్రబోధిస్తుంది. ఇందులో మొత్తము 25 ప్రకరణాలు ఉన్నాయి. ఓకేనా? మొత్తము 25 ప్రకరణాలు ఉన్నాయి. కానీ ఈ 25 ప్రకరణాల్లో మనకు ప్రస్తుతము 10 ప్రకరణాలు మాత్రమే లభిస్తున్నాయి. ఓకేనా? దీనికి మరొక పేరు ఏంటంటే వీర మహేశ్వర సారోద్ధారం. ఓకేనా? ఈ రచన మరొక పేరు వీర మహేశ్వర సారోద్ధారం. ఓకేనా? మొత్తం ఇందులో 25 ప్రకరణాలు ఉంటే కేవలం 10 ప్రకరణాలు మాత్రమే మనకు కనిపిస్తున్నాయి. ఓకేనా? తర్వాత రెండవది ఏంటంటే రుద్ర భాష్యం. ఓకేనా? రుద్ర భాష్యం యజుర్వేదం నందలి రుద్ర అధ్యాయమునకు సోమనాథుడు రాసిన భాష్యం రుద్ర భాష్యం. ఓకేనా? యజుర్వేదంలో రుద్ర అధ్యాయానికి ఓకేనా ఈ సోమనాథుడు రాసిన భాష్యమే రుద్ర భాష్యం. ఇది అలభ్యం, అంటే ప్రస్తుతం మనకు లభించడం లేదు. తర్వాత మూడవ రచన ఏంటంటే త్రివిధ లింగాష్టకం. ఇక్కడ మనం చూసుకుంటే త్రివిధ అంటే మూడు విధాలైన లింగాలకు అష్టకాన్ని రాయడం. ఓకేనా? ఇప్పుడు మనం చూద్దాం. మూడు లింగాలకు సంబంధించిన రచన ఇది. 3 లింగాలు ఏంటంటే ఒకటి ఇష్టలింగం, తర్వాత రెండవది ప్రాణలింగం, మూడవది భావలింగం. ఓకేనా? ఇష్టలింగం, ప్రాణలింగం, భావలింగం. ఈ 3 లింగాలకు ఒక్కొక్క లింగానికి 7 శ్లోకాలతో రాయబడిన రచనే త్రివిధ లింగాష్టకం. అంటే ఇందులో 3 లింగాలకు సంబంధించి ఒక్కొక్క లింగానికి 7 శ్లోకాల్లో ఈ రచన రాయబడింది. ఓకేనా? ఇది త్రివిధ లింగాష్టానికి సంబంధించిన విషయం. తర్వాత ఈ బసవోదారణం అనేది తెలుగులో రాయబడింది, అలాగే సంస్కృతంలో కూడా రాయబడింది. తర్వాత 5వ రచన ఏంటంటే వృషభాష్టకం. ఓకేనా? ఇది సంస్కృత రచనలు. తర్వాత కన్నడ కృతుల గురించి చూద్దాం. పాల్కురికి సోమనాథుడు రాసిన కన్నడ కృతులు ఏవేవి అంటే మొత్తము మనకు ఎన్ని కృతులు ఉన్నాయి? కన్నడలో మొత్తము 6 కృతులు రాశాడు. అంటే 6 రచనలు చేశాడు పాల్కురికి సోమనాథుడు. మొదటిది ఏంటంటే సద్గురు రగడ, శరణ బసవరగడ, సద్గురు రగడ, శరణ బసవరగడ, చెన్న బసవరగడ, అక్షరాంక పద్యములు. ఓకేనా? అక్షరాంక పద్యములు, శివగణ సహస్రమాల, బసవలింగ నామావళి. ఈ 6 రచనలు కన్నడలో పాల్కురికి సోమనాథుడు రాశాడనే విషయం మనకు తెలుస్తుంది. తర్వాత ద్విపద రచనలు. ఓకేనా? ద్విపద రచనలు పాల్కురికి సోమనాథుడు రాసిన ద్విపద రచనలు ఏవి ఉన్నాయంటే ఒకటేమో బసవ పురాణం, రెండవది పండితారాధ్య చరిత్ర. 3వ ద్విపద కావ్యం కూడా రాశాడు, కానీ అది మనకు ప్రస్తుతం లభించట్లేదు. దాని ఏదంటే మల్లమ్మదేవి పురాణం. మల్లమ్మదేవి పురాణం అనే ద్విపద కావ్యాన్ని కూడా పాల్కురికి సోమనాథుడు రాశాడు, కానీ ప్రస్తుతము ఇది మనకు లభించడం లేదు. ఇప్పుడు లభిస్తున్న ద్విపద రచనలు ఏవి అంటే బసవ పురాణం, పండితారాధ్య చరిత్ర. ఇప్పుడు మనం వాటికి సంబంధించిన విషయాన్ని చూద్దాం. అయితే ఇక్కడ మొదట మనం బసవ పురాణం గురించి చూద్దాం. బసవ పురాణం అయితే పాల్కురికి సోమనాథుడు ఒకనాడు శ్రీశైలం వెళ్ళి అక్కడున్న భక్త గణముల ద్వారా ఆ బసవేశ్వరునికి సంబంధించిన మహిమలను, కథలను విని ఈ బసవ పురాణాన్ని రాశాడు. ఓకేనా? పాల్కురికి సోమనాథుడు ఒకసారి శ్రీశైలం వెళ్ళినప్పుడు అక్కడున్న భక్తుల ద్వారా ఆ బసవేశ్వరునికి సంబంధించిన మహిమలు, కథలు ఈయన పాల్కురికి సోమనాథుడు విన్నాడు. ఆ విన్న కథలనే బసవ పురాణం అనే కావ్యంగా రాశాడు. ఓకేనా? అయితే ఈ బసవ పురాణంలో కథానాయకుడు ఎవరు అంటే బసవేశ్వరుడు. ఓకేనా? బసవ పురాణంలో కథానాయకుడు ఎవరు అంటే బసవేశ్వరుడు. ఈ బసవేశ్వరుడు
ఎవరు అని అంటే కర్ణాటక రాజ్యాన్ని పరిపాలిస్తున్న బిజ్జలుని మంత్రి ఈ బసవేశ్వరుడు. ఈ బసవేశ్వరుడే వీరశైవ మతానికి స్థాపకుడు కాబట్టి ఆ బసవేశ్వరునికి సంబంధించిన చరిత్ర ఈ బసవ పురాణంలో ఉన్నది. అయితే బసవ పురాణానికి ఉన్న ప్రత్యేకత ఏంటో చూద్దాం. తెలుగులో తొలి దేశీ పురాణం బసవ పురాణం. అంటే తెలుగులో తొలి దేశీ పురాణం బసవ పురాణం. తర్వాత వీరశైవ పురాణం, తొలి వీరశైవ పురాణం అంటే మొదటిసారిగా రాయబడిన వీరశైవ పురాణం. తర్వాత ద్విపద పురాణం, ద్విపదలో రాయబడిన పురాణం కూడా. తర్వాత స్వతంత్ర కావ్యం. ఓకేనా? అప్పటి వరకు వచ్చిన రచనలన్నీ అనువాదాలే, కానీ పాల్కురికి సోమనాథుడు రాసిన బసవ పురాణం అనేది స్వతంత్ర కావ్యం. తర్వాత సాంఘిక పురాణం, ఇది సమాజంలో ఉన్న ప్రజల యొక్క జీవన విధానాలను తెలియజేస్తూ రాసిన రచన కాబట్టి ఇది సాంఘిక పురాణం. తర్వాత సాంఘిక కావ్యం కూడా. ఓకేనా? పురాణం కావ్యం కూడా, సాంఘిక కావ్యం కూడా. ఓకేనా? ఈ కావ్యంలో మొత్తం 7 అశ్వాసాలు ఉన్నాయి. 7 అశ్వాసాలు ఉన్నాయి. దాంతో పాటుగా 6288 ద్విపదలు ఉన్నాయి. ఓకేనా? బసవ పురాణంలో మొత్తం అశ్వాసాల సంఖ్య 7. తర్వాత 6288 ద్విపదలు మనకు అక్కడ కనిపిస్తాయి. అయితే బసవ పురాణంలో కథానాయకుడు బసవేశ్వరుడు అని చెప్పిన కదా, ఆ బసవేశ్వరుని చరిత్రతో పాటు మరికొంతమందికి సంబంధించిన 75 మంది భక్తుల కథలు ఈ బసవ పురాణంలో మనకు కనిపిస్తాయి. ఓకేనా? బసవేశ్వరుడు కథానాయకుడు అయితే ఆ బసవేశ్వరుని చరిత్రతో పాటుగా 75 మంది భక్తుల కథలు ఉన్నాయి. ఈ గొడగూచి, ఓకేనా, మలివేడు మాచయ్య కథ, గొడగూచి కథ, బెజమ్మాదేవి కథ, ఇలాంటి కథలన్నీ కూడా ఈ బసవ పురాణంలో మనకు కనిపిస్తాయి. ఈ బసవ పురాణం యొక్క శ్రోత ఎవరు అంటే గొబ్బూరి సంగణామాత్యుడు. ఓకేనా? గొబ్బూరి సంగణామాత్యుడు ఈ కథా శ్రోత. తర్వాత బసవ పురాణంపై అంటే కొంతమంది పండితులు బసవ పురాణంపై కొన్ని అభిప్రాయాలను వెలువరించారు. అందులో జీవి సుబ్రహ్మణ్యం గారు కూడా ఒకరు. ఈ జీవి సుబ్రహ్మణ్యం ఏమని పేర్కొన్నాడంటే బసవ పురాణంపై జైనుల పురాణ ప్రభావం ఉన్నదని అభిప్రాయపడ్డాడు. ఓకేనా? బసవ పురాణంపై జైనుల పురాణ ప్రభావం ఉన్నదని అభిప్రాయపడిన వ్యక్తి ఎవరు అని అంటే జీవి సుబ్రహ్మణ్యం. తర్వాత ఈ బసవ పురాణం కావ్యాన్ని పాల్కురికి సోమనాథుడు రాశాడు. ఓకేనా? ద్విపదలో. కానీ దానిని పద్య రూపంలోకి మార్చి రాసింది ఎవరంటే పిడమర్తి సోమన, తర్వాత మహాదేవరాధ్యుడు. ఓకేనా? పిడమర్తి సోమన, మహాదేవరాధ్యుడు ఇద్దరు కూడా ఈ బసవ పురాణాన్ని పద్య రూపంలో రాశారు. తర్వాత బసవ పురాణాన్ని కన్నడలో రాసిన కవులు ఎవరు అని అంటే షడక్షర కవి, భీమకవి, సింగరాజు. ఈ ముగ్గురు కూడా తెలుగులో పాల్కురికి సోమనాథుడు రాసిన బసవ పురాణాన్ని కన్నడలోకి అనువదించి రాశారు. తర్వాత ఈ బసవ పురాణంను సంస్కృతంలో రాసినది ఎవరు అని అంటే శంకరాచార్యుడు. ఏ పేరుతో రాశాడు? బసవేశ్వర విజయంగా రాశాడు. ఓకేనా? బసవ పురాణాన్ని సంస్కృతంలో బసవేశ్వర విజయంగా రాసిన వారు ఎవరు అని అంటే శంకరాచార్యుడు. ఓకేనా? శంకరాచార్యుడు. తర్వాత అంతేకాకుండా ఈ బసవ పురాణాన్ని ఆంగ్లంలో రాసింది ఎవరు అని అంటే సిపి బ్రౌన్. ఓకేనా? ఆంగ్లంలో రాసింది ఎవరు అని అంటే సిపి బ్రౌన్. మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ బసవ పురాణాన్ని పద్య రూపంలో రాసిందేమో పిడమర్తి సోమన, మహాదేవరాజు. తర్వాత బసవ పురాణాన్ని కన్నడలో రాసింది ఎవరు అని అంటే షడక్షర కవి, భీమకవి, సింగరాజు. ఇదే బసవ పురాణాన్ని సంస్కృతంలో బసవేశ్వర విజయంగా రాసింది ఎవరు అని అంటే శంకరాచార్యుడు. బసవ పురాణాన్ని ఆంగ్లంలోకి అనువదించి రాసింది ఎవరు అని అంటే సిపి బ్రౌన్. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఎగ్జామ్లో జతపరచమని అడిగేటప్పుడు కూడా ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతుంటాడు. ఒకవైపు పద్య బసవ పురాణం, తర్వాత కన్నడ బసవ పురాణం, సంస్కృత బసవ పురాణం, తర్వాత ఆంగ్ల బసవ పురాణం అని ఇచ్చి మరొక వైపు ఈ కవుల పేర్లు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి విషయాలను మీరు జాగ్రత్తగా చదువుకునేటప్పుడు. తర్వాత ఇంకా చూద్దాం. అల్పక్షరాల్లో అనల్పార్థ రచన అనే కవితా గుణం ఎవరిది అంటే పాల్కురికి సోమనాథుడిది. ఓకేనా? అల్పక్షరాల్లో అనల్పార్థ రచన ఎవరి కవితా గుణం అంటే పాల్కురికి సోమనాథుని కవితా గుణం. తర్వాత జాను తెనుగు అనే పదాన్ని 2 సార్లు ప్రయోగించిన కవి, 2వసారి ప్రయోగించిన కవి కూడా. అంటే చూడండి, జాను తెనుగు అనే పదాన్ని 2 సార్లు ప్రయోగించాడు. ఎక్కడ ప్రయోగించాడు అంటే బసవ పురాణం అనే కావ్యంలో ప్రయోగించాడు. తర్వాత 2వసారి ప్రయోగించిన కవి కూడా పాల్కురికి సోమనాథుడే. మరి పాల్కురికి సోమనాథుడు 2వసారి ప్రయోగించాడు అంటే అంతకుముందు ఎవరో ఒక కవి ఈ జాను తెనుగు అనే పదాన్ని ప్రయోగించి ఉంటాడు కదా.
మరి ఆ ప్రయోగించిన కవి ఎవరు అని అంటే నన్నెచోడుడు. ఓకేనా, నన్నెచోడుడు కుమార సంభవంలో ఈ జాను తెనుగు అనే పదాన్ని ప్రయోగించినట్లు మనకు తెలుస్తుంది. తర్వాత తెలుగు అనే పదాన్ని మొదటగా వాడిన కవి ఎవరు అని అంటే పాల్కురికి. ఓకేనా, తెలుగు అనే పదాన్ని మొదటగా వాడిన కవి ఎవరు అని అంటే పాల్కురికి. ఓకేనా, చూడండి. తర్వాత మణిప్రవాళ శైలిని వాడిన మొదటి కవి కూడా పాల్కురికి సోమనాథుడే. ఓకేనా, మణిప్రవాళ శైలిని వాడిన మొదటి కవి కూడా పాల్కురికి సోమనాథుడే. అలాగే తెలుగులో తొలి స్వతంత్ర కవి ఎవరు అని అంటే పాల్కురికి సోమనాథుడే. ఓకేనా, తెలుగులో స్వతంత్రంగా కావ్యం రాసిన మొదటి కవి కూడా పాల్కురికి సోమనాథుడే అన్న విషయం మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత రెండవ రచన ఏంటంటే పండితారాధ్య చరిత్ర. పండితారాధ్య చరిత్ర ఇక్కడ చూడండి, బసవ పురాణం అన్నప్పుడు ఇందులో బసవేశ్వరుడు కథానాయకుడు కాబట్టి బసవ పురాణం అని పేరు పెట్టాడు. ఇక్కడ పండితారాధ్యుడు కథానాయకుడు కాబట్టి పండితారాధ్య చరిత్ర అని పేరు పెట్టాడు. ఓకేనా, అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పండితారాధ్య చరిత్రలో పండితారాధ్యుడికి సంబంధించిన చరిత్ర ఉంటుంది, అతడే ఈ కావ్యానికి కథానాయకుడు అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. చూద్దాం. పాల్కురికి సోమనాథుడు మొట్టమొదటిసారిగా రాయబడిన రచన ఏది అంటే అనుభవసారం. పాల్కురికి సోమనాథుడికి సంబంధించిన మొదటి రచన ఏది అంటే అనుభవసారం. కానీ పాల్కురికి సోమనకు సంబంధించిన చివరి రచన ఏది అంటే పండితారాధ్య చరిత్ర. ఓకేనా, పండితారాధ్య చరిత్ర. దీని కథాశ్రోత సూరామాత్యుడు. ఓకేనా, కథాశ్రోత సూరామాత్యుడు. ఇందులో మొత్తము 11,960 ద్విపదాలు ఉన్నాయి. 11,960 ద్విపదాలు ఉన్నాయి. ఈ గ్రంథం తెలుగులో తొలి విజ్ఞాన సర్వస్వంగా కీర్తించబడింది. ఓకేనా, తెలుగులో తొలి విజ్ఞాన సర్వస్వంగా కీర్తించబడిన గ్రంథం ఏది అంటే పండితారాధ్య చరిత్ర. ఈ పండితారాధ్య చరిత్ర తొలి విజ్ఞాన సర్వస్వంగా కీర్తించబడడానికి గల కారణాలు ఏంటంటే అందులో వైద్య శాస్త్రానికి సంబంధించిన విషయాలు ఉన్నాయి, తర్వాత పూజా పద్ధతులు ఉన్నాయి, శివభక్తి మహిమకు సంబంధించిన విషయాలు ఉన్నాయి, ఇట్లా సంపూర్ణమైన విషయాలు ఉన్నాయి కాబట్టి ఇది తొలి తెలుగు విజ్ఞాన సర్వస్వంగా కీర్తించబడిన గ్రంథం. ఓకేనా, చూడండి. తర్వాత ప్రకరణ విభాగం గల తొలి తెలుగు కావ్యం పండితారాధ్య చరిత్ర. ప్రకరణ విభాగం కలిగిన తొలి తెలుగు రచన ఏది అంటే తొలి కావ్యం ఏది అంటే ఇది కూడా పండితారాధ్య చరిత్ర. ఇందులో పాల్కురికి గల బహుభాషా పాండిత్యం తెలుపుతుంది. ఈ గ్రంథం ఏం చేస్తుంది? పాల్కురికి సోమనాథుడికి సంబంధించిన అష్టవిధ బహుభాషా పాండిత్యాన్ని తెలియజేస్తుంది. అంటే పాల్కురికి సోమనాథునికి 8 భాషలపై పట్టు ఉన్నట్టు ఈ గ్రంథం ద్వారా మనకు తెలియజేస్తుంది. అష్టభాష ప్రావీణ్యం మనకు ఇందులో కనిపిస్తుంది. అంతేకాకుండా అస్పృశ్యతను నిరసించిన తొలి కావ్యం ఏది అని అడిగితే అది కూడా పండితారాధ్య చరిత్రయే. తర్వాత జానపద కళారూపాల ప్రస్తావన ఈ పండితారాధ్య చరిత్రలో మనకు కనిపిస్తుంది. ఓకేనా, జానపద కళారూపాల ప్రస్తావన కూడా ఈ పండితారాధ్య చరిత్రలో మనకు కనిపిస్తుంది. ఇందులో పండితారాధ్యుడికి సంబంధించిన చరిత్రతో పాటు ఇతర భక్తుల కథలు ఉన్నాయి. అంటే ఇక్కడ చూడండి, బసవ పురాణంలో బసవేశ్వరుడికి సంబంధించిన చరిత్రతో పాటు 75 మంది భక్తుల కథలు ఇక్కడ రాసిండు. అయితే ఈ పండితారాధ్య చరిత్ర పుస్తకంలో ఏం చేశారంటే, గ్రంథంలో ఏం చేశారంటే పండితారాధ్యునికి సంబంధించిన చరిత్రను కొంచెం వరకు పెట్టి ఈ 75 మంది కాకుండా మిగిలిన భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించిన కథలు ఈ పండితారాధ్య చరిత్రలో మనకు వివరించారు. ఓకేనా, ఈ పండితారాధ్య చరిత్రలో మొత్తం ప్రకరణాలు ఏంటంటే 5. ఓకేనా, మొత్తం ప్రకరణాలు 5. ఆ ప్రకరణాలు ఏంటో చూద్దాం. మొదటిది దీక్షా ప్రకరణం, రెండవది పర్వత ప్రకరణం, తర్వాత మూడవది వాద ప్రకరణం, తర్వాత నాలుగవది మహిమ ప్రకరణం, తర్వాత 5వది పురాణ ప్రకరణం. ఓకేనా, ఈ 5 ప్రకరణాలు మనకు పండితారాధ్య చరిత్రలో కనిపిస్తాయి. తర్వాత ఈ పండితారాధ్య చరిత్రను కావ్యంగా రాసిన వారు ఎవరు అని అంటే శ్రీనాథుడు. పాల్కురికి సోమనాథుడు పండితారాధ్య చరిత్రను ద్విపదలో రాస్తే దాన్ని కావ్యంగా మార్చి రాసిన వారు ఎవరు అని అంటే శ్రీనాథుడు. ఓకేనా, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత పండితారాధ్య చరిత్రను సంస్కృతంలో రాసింది ఎవరు అని అంటే గురురాజకవి అనే కవి పండితారాధ్య చరిత్రను సంస్కృతంలో రాశాడు. ఇది పాల్కురికి సోమనాథుడికి సంబంధించిన అన్ని రచనలకు సంబంధించిన పూర్తి సమాచారం.
పాల్కురికి సోమనాథుడికి శివకవిగానికి సంబంధించిన మరికొంతమంది కవుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.